కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి బ్యాడ్ న్యూస్. సిమెంట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కొన్ని రాష్ట్రాలు సిమెంట్పై కొత్త మినరల్ ట్యాక్స్ విధిస్తున్నాయి. ఫలితంగా నిర్మాణ ఖర్చులు పెరగనున్నాయి. ఇది హౌసింగ్ మార్కెట్ను కూడా ప్రభావితం చేయవచ్చు. 2024 జూలైలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రాలు రాయల్టీలతో పాటు ఖనిజ హక్కులు, ఖనిజాలను కలిగి ఉన్న భూములపై పన్నులు విధించడానికి అనుమతి లభించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త ఖనిజ పన్నులను ప్రవేశపెడుతున్నాయి. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం సిమెంట్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కీలకమైన పదార్థమైన సున్నపురాయిపై టన్నుకు ₹160 ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఖనిజ వనరుల నుంచి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి రాష్ట్రాలు చేసే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ట్యాక్స్ రూల్స్ తీసుకొస్తున్నాయి. దీంతో సిమెంట్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు సిమెంట్ ధరలను పెంచవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, హౌసింగ్ కన్స్ట్రక్షన్ కి సిమెంట్ ముఖ్యమైన అవసరం. దీని ధరలు పెరిగితే నిర్మాణ ఖర్చులు పెరగవచ్చు. ఇప్పటికే హై ఫ్యూయల్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్తో ఇబ్బంది పడుతున్న సిమెంట్ పరిశ్రమకు ఇది సవాలుగా మారుతుంది. తమిళనాడులో సిమెంట్ ధరలు బ్యాగుకు ₹8 నుండి ₹10 పెరిగే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ పోటీ కారణంగా రాష్ట్రంలో సిమెంట్ ధరలు తక్కువగా ఉన్నాయి. దీనివల్ల కంపెనీలు అదనపు ఖర్చులను భరించడం కష్టమవుతోంది. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంతో రామ్కో సిమెంట్స్ ఎక్కువగా ప్రభావితమవుతుందని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదించింది. కంపెనీ ఆదాయంపై టన్నుకు ₹50 ప్రభావం ఉంటుందని అంచనా. దాల్మియా భారత్ టన్నుకు కాస్త తక్కువగా ₹34 ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. రామ్కో సిమెంట్స్ మొత్తం సామర్థ్యంలో 52%తో తమిళనాడులో అతిపెద్ద క్లింకర్ కెపాసిటీని కలిగి ఉంది. తర్వాత దాల్మియా భారత్ 23%తో, అల్ట్రాటెక్ 4%, ఏసీసీ 2%తో ఉన్నాయి. గ్లోబల్ బ్రోకరేజ్ జెఫరీస్ కూడా దాల్మియా భారత్ రామ్కో సిమెంట్స్ పై ప్రభావం టన్నుకు ₹40 నుంచి ₹70 వరకు ఉంటుందని అంచనా వేసింది. తమిళనాడు మాదిరిగానే ఇతర రాష్ట్రాలు పన్నులు విధించవచ్చని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. ఇది సిమెంట్ పరిశ్రమపై, ముఖ్యంగా ఉత్పత్తి కోసం ఖనిజాలపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలపై మరింత ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది. దక్షిణాదిలో సిమెంట్ పరిశ్రమ ఇటీవల కాలంలో సంక్షోభాలను ఎదుర్కొంటుందని, తక్కువ ధరలు, తగ్గిన ప్రభుత్వ వ్యయం, పెరిగిన పోటీ వంటి అనేక సవాళ్లున్నాయని మోతీలాల్ ఓస్వాల్ హైలైట్ చేసింది.